రేయ్, ఈ చుట్టుపక్కల ఎవరినైనా సన్నగా పొడుగ్గా నుదుటి మీద బొడుపున్న వాడిని చూసావా? వాడికి సుమారు 50 ఏళ్ళు ఉండొచ్చు. సన్నగా పొడుగ్గానా? నేను చూడలేదు. శాఖ 18 ఏళ్లుగా వాడి గురించి ఊరూరు వెతికా. దొరకలేదంటే వాడు అప్పుడే చచ్చుంటాడు. వాడు చావలేదు. చచ్చుంటే వాడి శవం అప్పుడే దొరికేది. వాడు బతికే ఉన్నాడు, ఉంటాడు. ఈ టౌన్లో కూడా మొత్తం వెతకండి. నీ దగ్గర డైమండా? చాలా ఖరీదు ఉంటదే, నీకెక్కడిది? ఆ వివరాలన్నీ నీకు అనవసరం. ఆ డైమండ్ తీసుకుని నాకు పని చేసి పెట్టాలి. ఏం పని? రాబరీయా, కిడ్నాపా, జైల్ బ్రేకా? ఇక్కడి నుంచో ఆడపిల్లని తీసుకుని పలాస్పాడులో దించాలి. నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? ఆడపిల్లని పసిపిల్లని సంకలనిక్కించుకొని ఊళ్ళు తిప్పేవాళ్ళ కనిపిస్తున్నానా? అయినా వాళ్ళే రేలో గుర్రబండ ఎక్కి వెళ్ళొచ్చు కదా. పలాస్పాడుకు రైలు రూట్ లేదు. మట్టిదారి, కొండలు, అడవులు, ఎడారి గుండా వెళ్ళాలి. అది చాలా ప్రమాదంతో కూడుకున్న ప్రయాణం. ఆ పిల్లకి ఎలాంటి ఆపద రాకుండా తీసుకెళ్ళడం చాలా కష్టమైన పని. అందుకే నిన్ను అడుగుతున్నా. సర్లే, ఎవరా పిల్ల? నా కూతురు. వార్ని చాలా ఉందే నీలో. ముందు డైమండ్ తీసావు, తర్వాత కూతురుని తీసావు. చాలా బిల్డప్లు ఉన్నాయి. సర్లే, నీ కూతురుని రెడీగా ఉండమను, రేపే తీసుకెళ్తాను. అదేం కుదరదు. ఇప్పుడే 1 గంటలో బయలుదేరా. నన్ను అర్జెంటుగా రెడీ చేసి అంత దూరం పంపడం దేనికి నాన్న? అది కాదు భువన, బాబాయ్ నేను అర్జెంటుగా పంపమని కబుర్ చేశాడు. ఏదో అర్జెంట్ పని అయి ఉంటుంది, లేకపోతే ఎందుకు రమ్మంటాడు? ఆల్రైట్, వెళ్తాంలే. రామ్మా. తొందరగా రెడీ అవ్వమ్మా. కాసేపట్లో నేను తీసుకెళ్లే మనిషి వస్తాడు. తీసుకెళ్ళడానికి మోసుకెళ్ళడానికి మనిషి ఎందుకు? నేనేం పసిపిల్లనా? నేను వెళ్ళగలను. నీకు తెలీదమ్మా, వారం రోజుల ప్రయాణం, కొండలు అడవులు దాటి వెళ్ళాలి. ఒక మనిషి తోడుండడం చాలా అవసరం. నా మాట విను. సరే, నీ ఇష్టం. అదిగో మాటల్లోనే వస్తున్నాడు రాజా. అరే, పుట్టుమచ్చా? ఇతనా? దొంగ, రాస్కల్, స్కౌండర్, రౌడీ, బద్మాష్, రోగ్, లోఫా. తిట్లు సంగతి తర్వాత గానీ ముందు ఆ సంగతి చెప్పు. ఆ మచ్చోడు దొరికాడా? ఓ షట్ అప్. నాన్న, నన్ను తీసుకెళ్ళేది ఇతనే అయితే నేను చచ్చినా వెళ్ళను. మరి ఎవరితో వెళ్తావు? ఆ చోట్ల మచ్చన్నోడితో వెళ్తావా? ఏయ్, నా పర్సనల్ మ్యాటర్ మాట్లాడావంటే నిన్ను. అమ్మ భవన, గొడవలతో ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు. నా మాట విను. నేను ఇతతో ఇంకేం మాట్లాడుకో. అతని మీద నాకు నమ్మకం ఉంది. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా అర్జెంటుగా బయలుదేరు. వెళ్తానులే. రాజా, అది చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది. గారం చేయడం వల్ల అల్లరెక్కువైంది. అదేం చేసినా మనసులో పెట్టుకోకుండా జాగ్రత్తగా నా తమ్ముడు ధర్మ దగ్గరికి చేర్చు. అదంటే నాకు ప్రాణం. నువ్వేం దిగులు పడకు, నేను జాగ్రత్తగా చూసుకుంటాలే. ఆ ధైర్యంతో నేను నీతో పంపుతున్నా. ఓకే నాన్న, వెళ్తాను. ఇది మర్చిపోయావమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగో, నువ్వు గుర్రం మీద ముందెక్కుతావా వెనకెక్కుతావా? నేను నెత్తి మీద ఎక్కుతా. నా గుర్రం మీద నేను ఎక్కగలను. అలాగే కానీ మర్చిపిల్ల. షట్ అప్. నా పేరు భువన. ఏంటి, నువ్వు కూడా వస్తావా? సర్లే, ఉన్న ఒక లగేజ్ చాలు. కనిపిస్తుందా? వాడు ఆ పిల్లని తీసుకుని ఎక్కడికో వెళ్తున్నాడు. సీక్రెట్ గా మనం వాడిని ఫాలో అయ్యి టైం ప్లేస్ చూసి వాడిని ఫినిష్ చేద్దాం. ఓకే, సారీ, నన్ను చూసించాలే కానీ షో అయింది, చూపించు. ఏంటి అబ్బా, ఎక్కడికి? మంచి టైంలో వచ్చి పాడు చేసావు. కాసేపట్లో వాడు డబ్బంతా నొక్కేసేదాన్ని. ఈ చిల్లర నొక్కులు ఎందుకే? ఆ రాజాగారు ఎక్కడికో ఊరు బయలుదేరాడు. వాడు పెద్ద బేరం తగిలితే తప్ప పని చేయడు. వాడిని ఫాలో అయ్యామనుకో, పెద్ద నొక్కులే నొక్కేయచ్చు. వెళ్ళిన వాడు వస్తాడు కదా. వస్తాడు, చస్తాడు. మంచి ఫిగర్నెస్ బయలుదేరాడు. వాడు దాంతో సెటిల్ అయిపోయాడు అనుకో, అప్పుడు నువ్వు నేను
అమ్మా మంచి ఫిగరా. వెళ్ళిపోవడమేనా? నీకే చెప్పేది, నాకు రెస్ట్ కావాలి. కాస్త ముందుకెళ్ళి నాకు ఆగచ్చులే. థ్యాంక్స్. నీకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయే. నేను రెస్ట్ ఇస్తానన్నది నీకు కాదు, నేను మోసిన గుర్రానికి. ఇదిగో అస్తమానం ఇలా ఏడిపించావంటే నా ఒళ్ళు మండిపోతుంది. మరీ మంచిది, కాసేపట్లో చలి మొదలవుద్ది, ఆ మంట దగ్గరే చలి కాచుకోవచ్చు. గుర్రం జరుగు. అయ్యో ఫస్ట్ చూడు పెద్ద. హే, ఇలా వచ్చి మంట వేయడానికి సాయం చేయొచ్చుగా. అయినా వీడిని తోడిచ్చి పంపినందుకు మా నాన్న ననాలి. వీడితో వెళ్ళని చెప్తూనే ఉన్నాను. గోనక్కో, నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టడమే మా ఒప్పందం. మిగతాయని నాకు అనవసరం, నేను చెయ్యను. నువ్వు చేయకపోతే నేను చేసుకోలేనా? నా గురించి ఏమనుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి నేను చాలా ధైర్యవంతురాలి తెలుసా. ఇంకోసారి ఇదంతా మాట్లాడకూడదు. పాపా ప్రాణం తీస్తున్నాడు. Oh, ra. Oh, so sweet. Okay, కావాలి నీకు. చూసావా నేనెంత ధైర్యవంతురాలను? ఇప్పటికైనా అర్థమైందా నీకు? ఓకే. ఏం చేస్తారు? షూ ఏం పేరు? ఈ మంటను చూస్తే సింహాలు పులిలు మన జోలికి రావు, కానీ వెచ్చగా ఉంటదని పావులు వస్తాయి. ఆ పావులకి ఎవడు భయపడతాడు? కర్రొచ్చి కొడితే చచ్చి ఊరుకుంటాయి.
ఏంటి చచ్చేది వానపాములు అనుకున్నావా? ఇక్కడ ఉండేది కొండ నాగులు, జర్రుగొడ్లు, కట్ల పాములు. ఇప్పుడు ఎందుకు ఆ పాము లిస్టు? ఏం లేదు, ఆ సింహం పిల్లని ముద్దు పెట్టుకున్నట్టు పాము పిల్లని ముద్దు పెట్టుకున్నావు అనుకో, అదేమో కాటేస్తుంది. నువ్వేమో నాగిన్లాగా డాన్స్ చేస్తావు, నేను చూడలేక చాలా. గుడ్ మార్నింగ్. సారీ, బ్యాడ్ మార్నింగ్. నో నో. ఏయ్, నేను చెప్పానుగా లేవగానే వీడి చెయ్యి గన్ కోసం వెతుకుతుందని. అలాగే జరిగింది. అందుకని అక్కడి నుంచి గన్ తీసి పుల్ల ముక్క పెట్టాను. రేయ్, నీకు 3 ఛాన్సులు ఇస్తున్నాను, చెప్పే. లే, గెట్ అప్. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. వీళ్ళెవరు దొంగలా? మొహాలు చూస్తే తెలియట్లా గూట్లే గాళ్ళని. అసలు వీళ్ళ ఎవరికైనా పుట్టుమచ్చుందని కనుక్కుందాం. చంపేస్తాను. ఆ టాపిక్ ఆపు. ఏంటది? ఏంటా టాపిక్? డబ్బు టాపికా? చెప్పు. అదే, నీ తొడ మీద పుట్టుమచ్చుంటే ఉంటే అదృష్టం, బంగారం, డబ్బు, అందమైన అమ్మాయి అన్నీ కలిసి వస్తాయంట. నిజంగానా? చిన్నప్పుడు ఉండేదని గుర్తు, ఈ మధ్య చూసుకోలేదు. మరి ఇప్పుడు చూసుకో. అలాగే. ఇందులో డబ్బు లేదు. డోంట్ మూవ్, డోంట్ మూవ్. ఏంట్రా? చేతిలో ఏమీ లేకుండా వాళ్ళని ఇరగొట్టా.